నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరపాలక సంస్థ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బడ్జెట్ ప్రజలపై భారాలు మోపే విధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపణ. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కావాలని బురద చల్లుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. విధ్వంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ధ్వజం. తనపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలు చూపించాలని టీడీపీ నేత బోండా ఉమా డిమాండ్. తాను అవినీతి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయలేకపోయిందని ప్రశ్న. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లోని ఏ1గా చంద్రబాబు, ఏ2 వేమూరు హరికృష్ణ, ఏ3గా కోకంటి సాంబశివరావును పేర్కొంది. మొత్తం 2000 కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వేమూరు హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల కేటాయింపు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినట్లు సిఐడి ఛార్జిషీట్లో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ఏర్పడినట్లు గుర్తించింది. నాణ్యత లేని మెటీరియల్ను వినియోగించినట్లుగా తేల్చింది. అంతేకాదు, షరతులను ఉల్లంఘించినట్టుగా సిఐడి తన ఛార్జిషీట్లో స్పష్టం చేసింది. విజయవాడ నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్ సమావేశం వాడివేడిగా కొనసాగుతోంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 1496 కోట్ల బడ్జెట్ను ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. కాగా అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై భారం మోపే విధంగా ఉందంటూ ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడటంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 బడ్జెట్ సమావేశం వాడివేడిగా సాగుతుంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 1496 కోట్ల బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టారు. వైసీపీ నగరపాలక సంస్థలో అధికారంలోకి వచ్చాక 3వసారి బడ్జెట్ను పొందుపరిచింది. కాగా సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై గళమెత్తారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీగా మాత్రమే ఉందని, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నగరానికి రావాల్సిన నిధులను ప్రభుత్వాల నుంచి రాబట్టకుండా ప్రజలపై భారాలు మోపే విధంగా బడ్జెట్ రూపొందించారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల సభ్యుల మాటలకు దీటుగా అధికార పార్టీ సభ్యులు సమాధానాలు ఇచ్చారు. ఒకానొక దశలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నవరత్నాలు పేదలందరికీ ఇంట్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే గృహ వసతి లేని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి మొత్తం 93,310 మంది లబ్ధిదారులకు గాను మొదటి విడత 36,293 మంది లబ్ధిదారులకు వరకూరు, ఉప్పులూరు, ఎదురుపావులూరు, నున్న, సూరంపల్లి, కొండపావులూరు, వెలగలేరు, కొండపల్లి మొదలైన ప్రాంతాల్లో 1 సెంటు స్థలము ఉచితంగా కేటాయించి అందులో 2,15,000తో 1,80,000 ప్రభుత్వం వారి సబ్సిడీ, 35,000 లబ్ధిదారుల వాటా గృహంకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సదరు ఇల్లు నిర్మాణ పనులను జరుగుతున్నవి. ఇప్పటి వరకు 25,656 మంది లబ్ధిదారులకు ఇల్లు నిర్మించే పని వివిధ దశల్లో ఉన్నది. సిఆర్డీఏ పట్టాలు గతంలో సిఆర్డీఏ పరిధిలో గల ఇళ్ల స్థలాలకు హామీ పత్రాలు ఇచ్చిన లబ్ధిదారులందరికీ కూడా మే 26వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం 2023 సంవత్సరంకు గాను 6,985 మంది లబ్ధిదారులు 10,47,75,000 అందచేసి ఉన్నారు.
నగరపాలక సంస్థ బడ్జెట్ వల్ల నగర ప్రజలకు ఉపయోగం లేదని, కేవలం ప్రజలపై పన్నుల భారం మోపడానికి మాత్రమే తప్ప వారి అవసరాలు తీర్చడానికి కాదని వీఎంసీ తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ నిలిబండ్ల బాలస్వామి విమర్శించారు. పన్నుల భారం మోపి బడ్జెట్ను కౌన్సిల్లో నిలదీస్తామని హెచ్చరించారు. 2024 నగరపాలక సంస్థ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ నిబంధన 185 ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీలోపు బడ్జెట్ ఆమోదించాలని, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో కేవలం చెల్లుబాటు అవ్వని బడ్జెట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 2024-25కి ఇంటి పన్ను 40% పెంచి సుమారు 40 కోట్లు, యూజీడీ పన్నుల రూపంలో 5 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. నగర ప్రజలపైన డ్రైనేజీ, ఆస్తి పన్ను భారీగా పెంచడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశం పెట్టారో అంకెల్ గారడి ఊహాజనితమైన బడ్జెట్ సమావేశం ఇది. అసలు ఈ బడ్జెట్ సమావేశాలే చెల్లుబాటు కాని బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశం అనేది జనవరి 10వ తారీఖు లోపు ఆమోదం పొంది కౌన్సిల్లో ఆచరణలోకి రావాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ సమావేశాలు ముగిచ్చేసింది. బడ్జెట్ సమావేశాలు అనేది కార్పొరేషన్లో జనవరిలో జరిగితే కనుక విజయవాడ నగరానికి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎంతెంత నిధులు కేటాయించాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంతెంత నిధులు మనం ఏ రంగాలకు తెచ్చుకోవాలో అర్థం అవ్వాలంటే బడ్జెట్ సమావేశాలు జనవరిలో జరగాలి. సెక్షన్ 185 ప్రకారంగా వాస్తవంగా అయితే ఈ బడ్జెట్ సమావేశాలు చెల్లుబాటు కావు. ఇదంతా కూడా అంకెల గారడి బడ్జెట్గా ఉంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా గత బడ్జెట్లని అంకెలు మార్చి ప్రజల్ని మభ్యపెట్టి వేమార్చే విధంగా ఈ పాత సీసాలో కొత్త నీరు విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు పెట్టారు. అయితే మనం గతంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశాలు మార్చిలోనే పెడుతున్నారు. అంటే అధికారులకి కనీసం చిత్తశుద్ధి లేదు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా పేద ప్రజలపైన ఈ బడ్జెట్ సమావేశాలు భారాన్ని మోపే విధంగా ఉన్నాయి. ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, డ్రైనేజీ పన్నులు కానీ 40 కోట్లు సుమారు 60% పెంచి ఆస్తి పన్నులు ప్రజల మీద వేసి 40 కోట్లు పైన వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆత్మస్థుతి పరనింద అన్న తీరున రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో నిన్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా చంద్రబాబు డైరెక్షన్లో పచ్చపత్రికలు వండి వారిస్తున్న విషపురాతల్ని తిరిగి విధ్వంసం పుస్తకం రూపంలో పొందుపరిచారని ఆరోపించారు. కేవలం ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం జగన్ పైన కాలకూట విషాన్ని చిమ్మేందుకే రచయిత ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారని మండిపడ్డారు. ప్రజలందరూ సీఎం జగన్తోనే ఉన్నారన్నది బాబు మాటల్లోనే అర్థమైపోయిందని, కనుకనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు ఇటువంటి పుస్తకాలు రాయిస్తున్నారన్నారు. ఇటీవల తన గొప్పను చాటుకుంటూ ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేయించిన బాబు ఇప్పుడు విధ్వంసం పుస్తకం పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. కుర్చీలు మడత పెడతామనడంలోనే బాబు విధ్వంసకర ఆలోచనలు ప్రజలకు అర్థమైపోయిందన్నారు. వాస్తవానికి అసలు విధ్వంసం 2019లోనే ఓట్ల రూపంలో ప్రజలు చూపించారని, కనుకనే కోలుకోని రీతిలో టీడీపీ భూస్థాపితమైపోయిందన్నారు. ఆనాడు 5 కోట్ల మంది ఆంధ్రులు సృష్టించిన ఆగ్రహ విధ్వంసంలో నారా లోకేష్ సహా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బాబు మాయా మేనిఫెస్టో, జన్మభూమి కమిటీల అవినీతి మొత్తం కొట్టుకుపోయాయన్నారు. ఆ కక్షతో మాట్లాడే ప్రతిసారి ప్రజలను బానిసలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేస్తే ఒకలా, ఓటు వేయకపోతే బానిసలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడడం బాబుకి కొత్తమీ కాదని మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని ఓవైపు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాయి, మరోవైపు 6 గ్యారెంటీలంటూ ఏ విధంగా హామీలు ఇస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపామని, కనుకనే యుద్ధానికి సిద్ధమని సీఎం జగన్ పిలుపునిచ్చినట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పుస్తకాన్ని రచించి ప్రజల ముందు పెట్టారు. కుశలాంధ్రకు సంబంధించినటువంటి ఆయన అందులో ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి విధ్వంసం అనే ఒక బుక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల్లో పత్రికలో వచ్చినటువంటి
విషయాలు పనిగట్టుకుని బురదజల్లేటటువంటి విషయాలు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి విషయాలు దాన్ని మళ్ళీ అన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి నిన్న విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో బురద చల్లాలి అని చెప్పని పనిగట్టుకుని బురద జల్లినటువంటి పరిస్థితి నిన్న చూసాం మనం విజయవాడ నగరంలో. విధ్వంసం అనే ఒక పుస్తకం. ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎంతో విశ్వాసంతో ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తే వారికి తగ్గట్టుగా చెప్పిన పని చెప్పినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో కానీ అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ తూచా తప్పకుండా అమలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయటము, విధ్వంసం అని చెప్పని ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించటము, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము. చొక్కాలు మడత పెట్టాలన్న సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు హింసాత్మకంగా మారబోతున్నాయనడానికి సంకేతంగా ఉన్నాయని మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేదల కోసం ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీకి 95 లక్షల కుటుంబాలు మద్దతు తెలిపాయని అన్నారు. చంద్రబాబుపై నమ్మకం ఉంచిన 95 లక్షల కుటుంబాలకు టీడీపీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని ప్రజలే నేరుగా టీడీపీ శ్రేణులతో చెప్పి బాధపడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ చెప్పారు. తమ పార్టీ అందించబోయే పథకాల గురించి చెప్పడానికి వెళ్లిన పార్టీ శ్రేణులతో ప్రజలు సమస్యలను చెబుతున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ రెడ్డిని అతని ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై కూడా టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వాలంటీర్ల సభలో జగన్ రెడ్డి వ్యాఖ్యలు టీడీపీ జనసేనలకు హెచ్చరికలు అయితే తమ నాయకుడు తాము చేసే వ్యాఖ్యలు కూడా జగన్ ఆయన పార్టీకి హెచ్చరికలేనని చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై కేంద్రం ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అవకాశం లేకుండా పోతుందని కూన రవికుమార్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా రేపు అధికారంలోకి వచ్చేటటువంటి ఈ కూటమి ప్రజలకు ఒక భవిష్యత్తును కల్పించాలని, ప్రజలందరికీ ఒక భరోసాను కల్పించాలని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు ఈ రాష్ట్రంలో 95 లక్షల కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో అతి భారీగా ఉండే సంక్షేమ కార్యక్రమాలని నిజాయితీగా అందుకోవాలనే ఒక లక్ష్యంతో రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తుందనేటటువంటి ఒక భరోసాతో ఈరోజు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న 95 లక్షల కుటుంబాలకి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం బహుశా ఈ దేశంలో ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 623 హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను చూస్తే ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి శాతం ఎంత అనంటే కనీసం 15% కూడా లేదు. ఒక అరాచకవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక అత్యంత అవినీతిపరుడు, మరి ఎన్నో క్రిమినల్ కేసుల్లో తన పాత్ర ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకిచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలవుతాయి అనేది ఈరోజు ప్రజలందరూ చూశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబులను కట్టగట్టి హైదరాబాద్ పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ఏం అర్హత ఉందని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేని వారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 31వ డివిజన్లో నిన్న సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ శిరీష సత్యంతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వచ్చిన అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరం పూర్తిగా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మేలుని తట్టుకోలేక విషం చిమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడులను కుర్చీ మడతపెట్టి హైదరాబాద్కు కట్టగట్టి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఇంతకుముందు కొంత ఏరియా పర్యటించడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇష్యూస్ మేము ఐడెంటిఫై చేసామో వాటిని ఆల్రెడీ వర్కులు కూడా బిగిన్ చేసి వర్కులు కూడా ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా కొంత ఏరియా పర్యటిస్తున్నాం. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. దాదాపు 100 మందిని కలిసే 99 మంది వరకు కూడా అన్ని రకాల పథకాలు అందుతున్నాయని చెప్పిన ఒకళ్ళిద్దరు కొంచెం కరెంట్ మీటర్స్ ఎక్సెస్ వచ్చి పథకాలు అందట్లేదని చెప్పని కొన్ని కంప్లైంట్స్ వచ్చే తప్ప అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సమస్య వచ్చి మన ఆర్యూబీ సమస్య ఉంది. దీనికి ఆర్యూబీని కంపల్సరీగా మ్యాక్సిమం 1 మంత్ లోపు దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలని చెప్పని ఇప్పటికే అధికారులు మేము అందరం కూర్చొని వర్క్ కూడా స్పీడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్యూబీ అనేది ఇప్పుడు ఈ ప్రాంతం దాదాపు 4-5 డివిజన్లకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్న సంగతి గమనించి డే అండ్ నైట్ వర్క్ చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్స్ 1 మంత్ లోపు దాన్ని ప్రారంభించడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇతర సమస్యలు ఏదైతే మా దృష్టికి వచ్చినాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా, ఎందుకంటే గతంలో మా ముఖ్యమంత్రి గారు గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, అదేవిధంగా జగన్ ఆరోగ్య సురక్ష కానివ్వండి ప్రతిరోజు కూడా ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రతిరోజు గడప గడపకి పంపించిన నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రజలను చూసారా? ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఆర్భాటాలు చేయడం, కదిలిరా అని చెప్పని ఏదో పనికిమాలిన ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఏదో గతంలో ఎన్టీఆర్ గారినేమో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాల్లో పెట్టి మళ్ళీ జనంలో రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. నారా లోకేష్ది, చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది కుర్చీ మడతపెట్టి హైదరాబాద్ పంపిస్తాను ముగ్గురిని కూడా. ఏదైతే నేను పర్సనల్గా ఇంతకు ముందు చేసిన గడప గడపలో ఏదైతే ప్రాబ్లమ్స్ అయ్యి చెప్పానో అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి గడపకి వెళ్ళిన చోటల్లా మాకు పెన్షన్ 1వ తారీఖుల్లో మాకు పెన్షన్ వస్తుందమ్మా, మీకు కాకపోతే ఇంకెవరికి వేస్తామని చెప్పి చాలా భరోసాగా చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి చాలా వేగవంతంగా చేయడం కూడా జరుగుతుంది. ఈ పసుపు తోటలు ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ మన 4వ రోడ్డు, పసుపు తోట 4వ రోడ్డు కానివ్వండి, ఇక్కడ పార్క్ రోడ్డు దగ్గర, రామాలయం దగ్గర కానివ్వండి, ఏదైనా సరే మొన్న ఒక 20 రోజుల క్రితం కమిషనర్ గారు, మేయర్ గారు అందరితో తిరిగి ప్రాబ్లం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మ్యాక్సిమం పనులన్నీ కూడా చాలా తొందరగా అవుతున్నాయి. దీనికి గాను కమిషనర్ గారికి, మేయర్ గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సమన్వయకర్త ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే దుర్గగుడి చైర్మన్ రాంబాబు గారు, కార్పొరేటర్ శిరీష గారు అందరం కలిసి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు అందరం కలిసి గడప గడప తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పథకాలు పొందిన వాళ్ళు 90%, 31 డివిజన్లో 90% పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సీనానని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు గెలవలేక ఎలక్షన్లో కొంతమంది ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరో ఎక్కడో చనిపోతే అది ఒక శవరాజకీయంగా చేస్తూ దీనివల్లే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి వల్ల జరిగింది అని ప్రాపకాండ చేస్తూ వాళ్ళు ఏదో దాని మీద లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తూనే తప్పితే ఎవరో ఎక్కడ చనిపోతే ఎవరికి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. అతను వైసీపీలో తిరుగుతాడు, అంతకుముందు ఏదో వేరే పార్టీలో తిరిగినా వైసీపీ కార్యకర్తగా అతను అర్ధరాత్రి ఏదో అతనికి హార్ట్ అటాక్ రూపంలో వచ్చి చనిపోయాడు. అందరం కూడా పార్టీ పరంగా అందరం కూడా చాలా బాధపడ్డాం. దీన్ని ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఏది దాన్ని ఒక సాగ్గా తీసుకొని శవరాజకీయం
బిగించేశారన్నమాట. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తను నిజంగా తప్పు చేస్తే 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అధికం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడారు. బోండా ఉమా తప్పులు చేస్తే సీఎం జగన్ 5 ఏళ్ల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. ప్రజలు మద్యం మానడానికి వీలు లేకుండా భవిష్యత్తు ఆదాయంపై కూడా అప్పులు తెచ్చారన్నారు. ఈ ప్రభుత్వం కాపులకు ఏమీ చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నా అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు. వైసీపీ కుంభకోణాలకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. మద్యాన్ని మాఫియా చేసి సుమారు 50,000 కోట్ల రూపాయలు సీఎం జగన్మోహన్ రెడ్డి కొట్టేశారని, దాన్ని కూడా సాక్ష్యాధారాలతో టీడీపీ బయట పెట్టిందన్నారు. దిక్కుతోచని స్థితిలో టీడీపీపై నాయకులపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల బాబాయి కూతురు సునీత అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. మీ బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కథనాల్ని ప్రచురిస్తా ఉంది. తప్పుడు కథనాలు, ఎంత తప్పుడు కథనాలంటే ఇది చూసుకోండి. సాక్షి మీడియాలో వేస్తున్నటువంటి కథనాలు. బోండా ఉమా 2014-2019 కాలంలో కబ్జాలు చేశాడు. బోండా ఉమా రౌడిజం చేశాడు. బోండా ఉమా అనేక దందాలు పాల్పడ్డాడు అన్నట్టు. ఇవాళకి అంటే దొంగల పడ్డ 6 నెలలకి వైసీపీ కుక్కలు మొరుగుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ కథనం వేసిన సాక్షి ఎడిటర్ని, ఈ కథనం వేసినటువంటి ఛానల్ వాళ్ళని అడుగుతా ఉన్నా మీ మీడియా ద్వారా, ఇప్పుడు ఎవరండి అధికారంలో ఉంది? నీ యజమాని జగన్మోహన్ రెడ్డి కాదా? నీ యజమానురాలు భారతీరెడ్డి కాదా అధికారంలో ఉంది? బోండా ఉమా ఉన్న ఎమ్మెల్యేనా? చంద్రబాబు నాయుడు ఏమన్నా ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధికారంలో? 5 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉండి బోండా ఉమా అప్పుడు కబ్జాలు చేస్తే నువ్వు ఇప్పుడు గుడ్డు గుర్రం పళ్ళుతో అవుతున్నావా జగన్ రెడ్డి? సాక్షి మీడియా సమాధానం చెప్పాలి. మీరందరూ 4 సంవత్సరాల 10 నెలలు ఇంకొక 50 రోజుల్లో ఎన్నికలు వస్తుంటే మరి బోండా ఉమా తప్పులు చేస్తే సిస్టమ్ మీ దగ్గర పెట్టుకొని, అధికారం మీ దగ్గర పెట్టుకొని, వ్యవస్థలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు దాన్ని ఏ విధంగా మా మీద ఇప్పుడు చెప్తారని అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? బోండా ఉమా రౌడిజం చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బోండా ఉమా భూ కబ్జాలు చేస్తే ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు అధికారం మీదే కదా, సిస్టమ్ మీ దగ్గర ఉంది. చీఫ్ సెక్రటరీ కానించి విఆర్ఓ వరకు, అటెండర్ వరకు మీ చేతుల్లో ఉన్నారు. కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ అందరూ మీ ఆధీనంలో ఉన్నారు. వేయండి, ఒక ఎంక్వైరీ వేయండి. లేదంటే ఎవరు భూమిని కబ్జా చేశారో చూపించండి. బోండా ఉమా మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు? అంటే ఈరోజు ఓటమి భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. భవానీపురం 42వ డివిజన్లో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ పి చైతన్యరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగారు. వైఎస్ఆర్సీపీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ డివిజన్లో పర్యటించారు. వెల్లంపల్లి కాలనీ పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ చైతన్యరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ సీసీ రోడ్లు కానీ, అలాగే పార్కులు కానీ కోట్లాది రూపాయలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేసి మేము ఓట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ఓట్లాడుతుంటే వాళ్ళే మా కాలనీ బాగా అభివృద్ధి చేశారు, మా కాలనీ మొత్తం డెవలప్ చేశారు, మేము తప్పకుండా మీకే మళ్ళీ ఓట్లేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అభివృద్ధి చేశాం కాబట్టి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి మాయా హామీలు ఇచ్చి ప్రజలకి గాలి వదిలేసిన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పేసి మేము ఓట్లాడడానికి అని చెప్పేసి మేము అడుగుతామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. కరోనాలో కూడా ఏ ఒక్కరిని కూడా వాళ్ళు వారి వంతు సహాయ సహకారాలు కూడా అందించకుండా తెలంగాణలో తలదాచుకొని మరి ఈరోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ ప్రజల్లో మమేకమై మేమందరం పనిచేస్తున్నాం. ఏదైతే
175కు 175 నియోజకవర్గాలు కైవసం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 దిశగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుల్లో అడుగేసి మేమందరం కలిసి 175కు 170 స్థానాలు కైవసం చేసుకుంటాం. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వివరిస్తూ డివిజన్ పరిధిలో మేము చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఇక్కడ విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. వెల్లంపల్లి కాలనీలో గతంలో అడుగు పెట్టాలంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లోన ఇక్కడ ఉండేదో మనందరికీ తెలుసు. అలాగే ఈ కాలనీలు వెనకమాల మధ్యలోన ఈ బ్లాకుల మధ్యలో పెద్ద ఖాళీ స్థలం అన్నది ఉండటం జరిగింది. ఆ ఖాళీ స్థలంలోన 30-40 పందులు అక్కడ నివాసం ఉండేవి. ఎంత దారుణమైన పరిస్థితుల్లోన ఈ వెల్లంపల్లి కాలనీ అన్నది ఉండేది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే పూర్తి స్థాయిలో సిసి రోడ్లు వేయటం కానీ, ఫ్లవర్ బ్లాక్స్ వేసుకోవటం కానీ, అలాగే వెనకమాల పార్క్ డెవలప్మెంట్ని మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే మనకి లోటస్ లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, లలిత జ్యువెలరీ లాంటి అపార్ట్మెంట్స్ మధ్యలోన పార్కులు ఏర్పాటు చేస్తారో అలాంటి ఒక వాతావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ అన్నది జరగటం జరిగింది. ఇలాంటి ఒక డెవలప్మెంటు ఈ అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళు మేము ఎప్పుడు ఇంత డెవలప్ అవుద్దని మేము ఎప్పుడు ఎరగలేదమ్మా, అసలు మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అంత డెవలప్మెంట్ మాకు చేసి పెట్టిన ఈ గవర్నమెంట్కి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, అలాగే మాజీ మన ఇక్కడ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన ఇంత ఎత్తున మనకి డెవలప్మెంట్ జరిగిద్దని మేము ఎప్పుడు కనివిని ఎరగలేదు. మీ అందరి వల్ల డెవలప్మెంట్ జరిగింది. మనందరి ధ్యేయం కూడా ఒకటే, 2024లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలి. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ అన్నని గెలిపించుకోవాలి అనే ధ్యేయంతో మనందరం కూడా నడుస్తూ ఉన్నాము. మరి ఈరోజు 42వ డివిజన్లో చూసుకున్నట్లయితే వెల్లంపల్లి కాలనీలో ఇప్పుడు ఏదైతే రోడ్లో మనం పర్యటిస్తూ ఉన్నామో, గతంలో ఈ రోడ్డు వర్షం పడితే మోకాట్లోతు నీళ్లతో మునిగిపోయి ఉండేది, మట్టి రోడ్డు. ఎవ్వరూ కూడా మరి గత 5 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిందో, ఎప్పుడైతే నేను ఇక్కడ కార్పొరేటర్గా టికెట్ తీసుకుని ఈ ప్రజల్లోకి రావడం జరిగిందో, అప్పుడు ప్రజలందరూ కూడా అభ్యర్థించిన మేరకు వెంటనే అటు ఎమ్మెల్యే గారితో మాట్లాడి రోడ్లు శాంక్షన్ చేయించుకొని మరి ఈ యొక్క రోడ్డుని చక్కటి సీసీ రోడ్డుగా చేసుకొని చుట్టుపక్కల పేవర్ బ్లాక్స్ వేసుకొని మరి ఈ రోడ్డు నుంచి ప్రియదర్శిని కాలనీ రోడ్లోకి వెళ్ళడానికి ఒక కచ్చా డ్రైన్ ఉండేది. ఇది దాటుకున్న ఆ రోడ్లోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. మరి అది కూడా క్లోజ్ చేసి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, మరి ఈ బ్లాక్స్ మధ్యలో ఉండేటువంటి ఒక ఖాళీ స్థలాన్ని, నిరుపయోగంగా పడేసినటువంటి ఖాళీ స్థలాన్ని అంతకుముందు తప్ప ఎవ్వరు కూడా దాన్ని డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు. జగన్ రెడ్డి బదిలీల్లో భాగంగా కొండెపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదన్నారు. అధికార దుర్వినియోగాలకు పాల్పడి దొంగ ఓట్లతో కొండెపి నియోజకవర్గంలో గెలవడానికి మంత్రి సురేష్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. మంత్రి పదవిని ఉపయోగించి ఇష్టానుసారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఎన్డీఓలను కొండెపిలో నియమించారని తెలిపారు. అధికారుల బదిలీలపై తాము కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదన్నారు. కలెక్టర్కు తెలియకుండా మంత్రి స్వయంగా తన సామాజిక వర్గం వారిని, తనకు అనుకూలంగా పనిచేసే వారిని ఎన్నికల విధుల్లో నియమిస్తున్నారని మండిపడ్డారు. కొండెపి నియోజకవర్గంలో జరుగుతున్న అధికారుల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని తెలియజేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి మంత్రి సురేష్కు చెక్ పెడతామని హెచ్చరించారు. కొండెపిలో గెలవడం అంటే దొంగ ఓట్లతో ఎర్రగొండపాలెంలో గెలిచినంత తేలిక కాదని సురేష్ తెలుసుకోవాలని బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని బదిలీల కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు బదిలీలు చేపట్టి అధికార దుర్వినియోగానికి అడ్డగోలుగా తెరలేపారు. దాన్ని అడ్డం పెట్టుకొని మా కొండేపి నియోజకవర్గానికి ఎర్రగొండపాలెం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారుల్ని ఒత్తిడి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. పాపం ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళేమో మంచినీళ్ళు లేవని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఆయన మాటని మంచినీళ్ళు చేసినటువంటి ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలేమో ధర్నాలు చేస్తూ ఉన్నారు.
అతనికి రివాజు కాన్స్టిట్యున్సీని వరుసగా మార్చిపోవటం. ఎర్రగొండపాలెం నుంచి నూతలపాడు, అక్కడి నుంచి ఎర్రగొండపాలెం, అక్కడి నుంచి మళ్ళీ కొండేపుకి వచ్చాడు. ఎప్పుడూ కూడా పనులు చేయాల్సి వచ్చింది కాబట్టి పారిపోతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళు నీళ్ళకి అల్లాడుతున్నా కానీ ఆయన పట్టించుకోకుండా ఇక్కడ వాలంటీర్లతో మీటింగు, అధికారులతో మీటింగులు పెట్టి, పోలీసులకు ఫోన్లు చేసి పాత కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఒత్తిడి చేయండి, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి మళ్ళీ తిరిగి తీసారండి అనేటువంటిది ఒక తెరరేపుతా ఉన్నాడు. ఇందులో భాగంగా తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక పాలసీ ప్రకారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్ని, ఎండిఓల్ని బదిలీలు చేశారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన దానిలో మా సింగరాయకొండకి 3వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి శంకల రమణయ్య అనేటువంటి తహసీల్దార్ గారిని సింగరాయకొండకు పోస్ట్ చేశారు 3వ తేదీ. అదేవిధంగా 6వ తేదీన ఆయన ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేసేసి జె ప్రసాదరావు అన్న అతన్ని ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారు. అర్ధవేడిలో పోస్ట్ చేసిన ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ సింగరాయకొండకు పోస్ట్ చేశారు. వైసీపీ నేత కైకాల చరణ్ మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కాపుల మధ్య చీలిక తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత కైకాల చరణ్ అకాల మరణానికి చింతిస్తున్నామని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఇతర కాపు నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ వేధింపుల వల్లే కైకాల చరణ్ చనిపోయారని, కొన్ని పత్రికల్లో అక్రమ రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. పచ్చపత్రికలు నగరంలోని కాపుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చరణ్ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి టీడీపీ నాయకులు రోడ్డుకు లాగుతున్నారన్నారు. టీడీపీ నేతల దుర్మార్గ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. శవ రాజకీయాలు చేయడం టీడీపీ నాయకులకు అలవాటే అని చెప్పారు. వైసీపీ నేత కైకాల చరణ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. ఈ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళ రాతలు ఎలా ఉన్నాయంటే, విజయవాడ నగరంలో కాపుల మీద రెవల్యూషన్ లేపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం పొద్దున ఇచ్చినటువంటి వార్త. ఎక్కడా కూడా కైకాల చరణ్ కాపు సామాజికి చెందినటువంటి మనిషి కాబట్టి కైకాల చరణ్ చనిపోతే పొద్దున్నే 7:30కి నేను, ఎమ్మెల్సీ గారు, అట్లాగే వెల్లంపల్లి శ్రీను గారు తిరుగుతా కూడా 3 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి ఎంత దుర్మార్గానికైనా దిగజారిపోయి ప్రచురించటే అనేటువంటి పరిస్థితికి మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ స్థాయిలో చేయటం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు ఆ కుటుంబం ఆ మనిషిని కోల్పోయి 2 బిడ్డలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, ఆర్థిక పరిస్థితే కానీ ఆ కుటుంబ పరిస్థితే కానీ ఆవేదనలో ఉంటే ఇటువంటి ప్రచారాలతో కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ పత్రికను రాయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా దీన్ని గమనించమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. మన సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన మన సెంట్రలే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులకు ఏదో వైసీపీ పార్టీ వాళ్ళు, వైసీపీ నాయకులు కాపు సోదరులే అన్యాయం చేసినట్టుగా, కాపులకి ఏదో ద్రోహం చేసినట్టుగా టీడీపీ వాళ్ళు లేనిపోయిన మాటలన్నీ కల్పించి దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగించి కాపుల మీద లేనిపోయిన ముద్ర వేయాలని చూస్తున్నారండి. అందుకనే ఈ రోజున ఇక్కడికి ఈ ప్రెస్ మీట్కి కూడా అందుకనే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి మా అడపా శేషు గారు కూడా రావడం జరిగిందండి. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా దారుణమైన వ్యాఖ్యలు అనమాట. వాళ్ళ సొంత లాభం కోసం ఏం జరిగిందో అసలు పూర్తి స్థాయిలో అసలు వాళ్ళు విచారించకుండా కేవలం వాళ్ళు శవం దగ్గర కూడా రాలేదండి, బాడీ దగ్గరికి. నిన్న పొద్దున్న 4:30కి ఫోన్ వస్తే, 5 గంటల ఫోన్ వస్తే అందరం వెళ్ళి అక్కడ కూర్చున్నామండి. మా శేషు గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మేము కానీ, కార్యకర్తలు అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా వెళ్ళామండి. మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కాపు సోదరుడు అని చెప్పి అందరూ తెలిసింది, కానీ ముందైతే మాత్రం తెలియదండి. దీన్ని వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పి నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడి గతంలో మల్లాది విష్ణు గారి మీద కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు. కమ్యూనిస్టులకు ప్రజలు పట్టం కట్టాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. ఉద్యమాలకు పేరుగాంచిన పశ్చిమ నియోజకవర్గం తమ్మిన పోతురాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు లాంటి నేతల పోరాట పటిమతో అభివృద్ధిలో సిపిఐ అగ్రభాగంలో ఉందని చెప్పారు. కమ్యూనిస్టులకు ప్రజలు పట్టం కడితే చట్టసభల్లో ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలోని 53వ డివిజన్ ప్రధాన కార్యాలయంను సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ పాత బస్తీలో తమ్మిన పోతురాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నవోదయ నాట్య మండలి ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. అనేక వందలాది మందిని కళాకారులుగా తీర్చిదిద్దిన చరిత్ర నవోదయ నాట్య మండలికి ఉందన్నారు. యువకులను ఆటలు, కళారంగంలో ఆకర్షింపచేసి ఈ కార్యాలయం ఉపయోగపడిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం కేంద్ర కార్యాలయం కావాలని ఆకాంక్షించారు. అలాగే నేటి పరిస్థితిలో నీచ రాజకీయాలు చూస్తున్నామన్నారు. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉంటున్నాడో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకే వ్యక్తికి 3 రాజకీయ పార్టీల అభ్యర్థులుగా ప్రకటించే పరిస్థితి చూస్తున్నామన్నారు. దీనికి ప్రధాన కారణం నోటుతో ఓటు కొనాలని కొంతమంది రాజకీయ వ్యాపారస్తులు నీచ రాజకీయ చేస్తున్నారన్నారు. వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు కమ్యూనిస్టులను ఆదరించి గెలిపించి చట్టసభల్లో ప్రజల వాణి వినిపించే పద్ధతిలో అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 53, 37 డివిజన్ల ప్రధాన కార్యాలయమైనటువంటి నవోదయ నాట్య మండలి ప్రారంభోత్సవం చేయటం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా నవోదయ నాట్య మండలి పాత బస్తీలో 1942వ సంవత్సరంలో ఏర్పడింది. అంటే స్వాతంత్రోద్యమానికి కూడా ఈ యొక్క కార్యాలయం ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. కమ్యూనిస్టు శ్రేణుల్ని సంసిద్ధం చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటట్లుగా చేసినటువంటి కార్యాలయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక మంది యువకుల్ని పాత బస్తీలో కామ్రేడ్ తమ్మిన పోతరాజు, లేకపోతే ఉప్పలపాటి రామచంద్రరాజు గారు లాంటి కమ్యూనిస్టు యోధులు తయారు చేసినటువంటి వరగంజి శేఖరబాబు, అలాగే అనేక మంది యువకులు మాలాంటి వారందరికీ కూడా ఇలాంటి కార్యాలయాలు ప్రేరణ కల్పించాయనేటటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా యువకులు పక్కదారి పట్టకుండా యువకులు ఆటల వైపు, పాటల వైపు, అలాగే కళారూపాల వైపు ఆకర్షించేటటువంటి దానికోసం నవోదయ నాట్య మండలి అనేక కళారూపాల్ని యువకులతోటి సంసిద్ధం చేసి అనేక కళారూపాల పోటీల్లో కూడా పాల్గొనేటట్లుగా కళా కేంద్రంగా ఈ యొక్క నవోదయ నాట్య మండలి బాసిల్లిందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోక కళ్యాణార్థం శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీన 5 అడుగుల శివసూర్యుని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేయనున్నట్లు శ్రీ శివజ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 9 రకాల నవగ్రహ పూజలను ఉచితంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కావున భక్తులందరూ ఈ విశేష పూజల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రథ సప్తమి సందర్భంగా సింగ్నగర్లోని శ్రీ గుజ్జాల సరళాదేవి కళ్యాణ మండపంలో శ్రీ శివ జ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి ఆధ్వర్యంలో సూర్య వ్రతాన్ని నిర్వహించారు. సూర్య భగవాని వ్రతానికి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివ జ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా శివ జ్ఞానం పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్య భగవానుని వ్రతం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. భక్తులందరూ ఈ వ్రతంలో పాల్గొని ఆ సూర్య భగవానుని దీవెనలు పొందుకున్నారని చెప్పారు. అలాగే లోక కళ్యాణం కోసం శివ జ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న 5 అడుగుల శివ సూర్యుని విగ్రహం ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలియజేశారు. నగరంలో వాడవాడలా రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలియజేశారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 9 రకాల నవగ్రహాల పూజలను ఉచితంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కావున భక్తులందరూ ఈ విశేష పూజలో పాల్గొని జయప్రదం చేయగలరని, దేవుని చల్లని దీవెనలు పొందుకోగలరని కోరారు. గార్లపాటి సుదర్శనరావు ఉచితంగా గుజ్జాల సరళాదేవి మండపాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 24, 25, 26 ఆలయంలో 5 అడుగుల శివసూర్యుడి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా విజయవాడ మహానగరంలో వాడవాడల్లో కూడా రథాన్ని యాత్ర చేస్తూ 9 రకాల నవగ్రహ వ్రతాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రుసుమురహితంగా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రథమంగా మా నగరాధ్యక్షులైనటువంటి గార్లపాటి సుదర్శనరావు గారు గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపాన్ని మాకు ఏర్పాటు చేసి మన పీఠానికి సభ్యులందరికీ కూడా తదితర సామాగ్రిని కూడా ఏర్పాటు చేసి దాత చక్కగా సేవ చేయడం జరిగింది. ఈరోజు సూర్యవ్రతాన్ని 100 మంది సూర్యవ్రతాన్ని చక్కగా ఆచరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అలాగే 26వ తారీఖు సోమవ్రతం కలదు. అందరికీ కూడా ఆహ్వానాన్ని మన మీడియా బృందం ద్వారా అందిస్తూ ఉన్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రచార మాధ్యమాలు ఎంతో వైభవంగా ప్రజలకు అందించాలని
తపనతో మా దగ్గరకు వచ్చినటువంటి ప్రచార మాధ్యమం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ శుభాశిస్సులు అందిస్తూ మా నగరాధ్యక్షుల వారు అలాగే మా ధర్మాధికారి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు రథసప్తమి చాలా విశేషమైనటువంటి వ్రతం. రథసప్తమి సంవత్సరానికి ఒక్కమారే సంభవిస్తుంది. అందులోనూ సూర్యదేవుడి యొక్క వ్రతాన్ని కేవలం మన పీఠం మాత్రమే సంకల్పించి ఆత్మ సంకల్పంగా అందరికీ అందాలి ఈ వ్రతాలు, శాస్త్రంగా ఆగిపోయినటువంటి విషయాలని బయటికి అందించాలనే సత్సంకల్పంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నేడు రథసప్తమి సందర్భంగా మన యాత్రలో భాగంగా మన 5 అడుగులు శివసూర్యుడి యొక్క ప్రతిష్ఠ ఉత్సవంలో భాగంగా ప్రజలందరి క్షేమార్థంగా నవగ్రహ వ్రతాల్లో మొదటి వ్రతాన్ని రథసప్తమి నాడు ప్రారంభించి ఆశీర్వాదాన్ని అందిస్తున్నాం. చాలా విశేషమైనటువంటి వ్రతం. మన గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపంలో శివాచార్య స్వామి వారి సంకల్పంతో ఇవాళ అంగరంగ వైభవంగా మార్నింగ్ సూర్య హోమం, ఇప్పుడు సూర్య వ్రతం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమం విశేషంగా చేయడానికి మా శివాచార్య స్వామి గారు సంకల్పించారు. దాంతో మా భక్తిగా చేసాం. భగవద్బంధులంతా చాలా ఆనందంగా కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో చేయడానికి మేము ముందుంటామని శివాచార్య గారి వారి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం. మళ్ళీ రేపు సోమవారం చంద్ర 26 రెండో తారీఖు చంద్రుడి కార్యక్రమం ఉంటుంది శివజ్ఞానపీఠంలో. ఆ రోజు కూడా భగవద్బంధులందరూ రావాలని కోరుకుంటున్నాం. శ్రీ శివజ్ఞానపీఠం తరపున 9 నవగ్రహాలకి 9 వ్రతాలు సంకల్పం చేశాము. 26వ తారీఖు మాచవరం డౌన్లో మన బచ్చు శ్రీధర్ గారిది, బచ్చి కోటయ్య గారి బాలల హాస్టల్ వసతి కార్యాలయంలో చంద్రగ్రహ వ్రతము నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వచ్చి పాల్గొనవలను. అలాగే ఏప్రిల్ 25, 24, 25, 26 తారీఖుల్లో నవగ్రహ ప్రతిష్ట 5 అడుగుల శివసూర్య గ్రహ ప్రతిష్ట జరుగుతుంది. తప్పక విచ్చేయగలరు. 26వ తారీఖు ఫిబ్రవరి మాసంలో మాచవరం ఆంజనేయస్వామి గుడి ప్రాంగణం దగ్గర బచ్చు కోటయ్య గారి వసతి గృహంలో 26వ తారీఖు చంద్రవ్రతం చేస్తున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వ్రత ఉద్దేశం ఏంటంటే 9 గ్రహాలు ఉంటాయి మనకి. ఈ 9 గ్రహాల్లో 9 వ్రతాలు చేస్తాం. ఆఖరికి శివజ్ఞానపీఠంలో ఏప్రిల్ 24, 25, 26 తారీఖుల్లో 5 అడుగుల సూర్య శివ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. కావున భగవద్భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరపాలక సంస్థ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బడ్జెట్ ప్రజలపై భారాలు మోపే విధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపణ. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కావాలని బురద చల్లుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. విధ్వంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ధ్వజం. తనపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలు చూపించాలని టీడీపీ నేత బోండా ఉమా డిమాండ్. తాను అవినీతి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయలేకపోయిందని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.